ఏమంటారు ఇంకో అది ఇది ఏమంటారు ఐరన్ షాప్. ఐరన్ షాప్. ఇనుప షాప్ ఉంది కదా, రాడ్లు గిట్ల అవన్నీ ఉంటాయి కదా, ఐరన్ షాప్. ఐరన్ షాప్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని కిట్టాల ఐరన్ కావాలి అంటే ఇస్తాడు. నువ్వు ఆ షాప్ దగ్గర వెళ్ళిపడితే షాప్ అని ఏమంటాడు, ఏం కావాలి అవును కదా, అంతే. మనం చెప్పకపోతే ఇస్తాడా? ఇయ్యడు. ఇయ్యడు. నువ్వు కిరాణా షాప్ దగ్గర పోతే నీకు అగ్గిపెట్టి కావాలో, లేకపోతే నీకు నూనె ప్యాకెట్ కావాలో, లేకపోతే నీకు పప్పు కావాలో, ఉప్పు కావాలో చెప్తేనే ఇస్తాడు. ఫోటోలు ఏమంటారు, ఇంకా మనం ఒక సబ్బు తీసుకున్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు ఇంకా కావాలా, ఇంకా సబ్బు తీసుకున్న తర్వాత ఇంకేమన్నా సరుకు తీసుకున్నాం అనుకో, ఇంకా అంటారు. ఇంకా కావాలా, ఇంకా మనం నిలబడ్డా కొద్దీ వాళ్ళు ఏమంటారు, అడుగుతా ఉంటారు. ఇంకా 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 అని అడుగుతాం. అవునా కదా? అంతే. అయితే సావుకారు దగ్గరికి పోతే మనం చెప్పకపోతే ఆయన ఇవ్వడు. ఐరన్ షాప్ పోతే చెప్పకపోతే ఇవ్వడు. దేవుని దగ్గరికి కూడా మనము ప్రార్థన చేస్తున్నాము, దేనికోసం ప్రార్థన చేస్తున్నామో మనకు ఫస్ట్ తెలవాలి. మనకు ఫస్ట్ దేవుడు అడుగుతాడండి, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు బిడ్డ, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? బైబిల్లో ఉన్న భక్తులందరూ రీజన్ లేనిది ఎవరు ప్రార్థన చేయరు. ప్రతి ఒక్కరు ఈ ఎబ్బేది కూడా ఒక రీజన్గా, అవునా కదా? ప్రార్థన వెళ్ళేటప్పుడు కన్నీరు కారుస్తున్నావు. చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, ఏది గడుస్తున్నావు చెప్పు, అసలు ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు? ఏడుస్తూనే ఉంటే ఏమనిపిస్తుంటది, ఏం కావాలమ్మా, ఏం కావాలి చెప్పకుండా ఏడిస్తే ఎట్లా అనిపిస్తుంది, పాపం వస్తాయి ఇంకా నాలుగు పెట్టబడి, అవునా కదా? అది చెప్పి ఏడిస్తే కొనిస్తాం. బిస్కెట్ కావాలా, చాక్లెట్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా, అన్నం కావాలా, ఏం కావాలని చెప్తుందని, అవునా కదా? ఉట్టిని ఏడిస్తే దానికి అర్థం, మనం దేవుని సన్నిధిలో ఏడుస్తున్నప్పుడు ఆ యొక్క మనసులో అనుకోవాలండి, ఇది కావాలి డాడీ అని మనం ఏడుస్తూ ఉంటే ఆయన సీయోను నుండి తొంగి చూస్తున్నాడు. మన కన్నీళ్ళంట ఆటం బాంబడి బట్టి అంట అక్కడ ఆయన సన్నిధిలో ఒక్కొక్క బొట్టు, ఇక్కడ మనకు కార్చిన బొట్టు ఎక్కడ పడుతుందంట, ఆయన సన్నిధిలో పడుతుంది. వెంటనే దేవుడు కదిలి వచ్చేస్తాడు, ఆయన తొంగి చూస్తాడంట, ఆయన ఆలకిస్తాడంట, ఆయన సాయం చేస్తాడు. కన్నీరు కార్చేటప్పుడు ఒక అర్థం ఉండాలి. ఉపవాసం ఉన్నావు, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి, దానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఎందుకు ఉపవాసం, ఎందుకు ఉపవాసం, ఇది ఒక రీజన్, ఇది కావాలి ఉపవాసం. నేను ప్రార్థన చేస్తున్నాను.